నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు నేను చేసిన రెసిపీస్ జున్ను చేశాను. చూడండి, జున్ను చాలా బాగా వచ్చింది. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం రాగి రొట్టె. రాగి రొట్టె హెల్త్కి చాలా మంచిది. జున్ను కూడా హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ తినకూడదు, జున్ను అయితే చాలా తక్కువగా తినాలి. ముందుగా రాగి రొట్టె చేయబోతున్నా. రాగి రొట్టె చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఈ పిండిని అంతా కలుపుకోవాలి. రాగి పిండి ఒకటే వేస్తే రాగి రొట్టెలు నీట్గా రావు. అందుకే నేను 1/2 కప్పు గోధుమ పిండి వేశాను. ఈ పిండిని అంతా ఇలా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి పిండి అయితే 10 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే రాగి రొట్టె వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని అట్ల పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత రాగి రొట్టె వేసుకోవాలి. ఇలా రాగి రొట్టె వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవటం వల్ల రాగి రొట్టె మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఒక పక్క అయితే మంచిగా కుక్ అయింది, మరో పక్క కూడా కుక్ చేసుకోవాలి. రాగి రొట్టె అయితే ఫ్రై అయిపోయింది. ఇది వేరే ప్లేట్లోకి తీసేసుకుని మరో రాగి రొట్టె కూడా వేసుకోవాలి. ఒక్కొక్క రోజైతే మనం ఇంట్లో పప్పు నానబెట్టుకోము. అటువంటి టైంలో మనం ఏం టిఫిన్ చేసుకోవాలా అని ఆలోచించకుండా ఇలా రాగి రొట్టె వేసుకుని బ్రేక్ఫాస్ట్గా తినేయచ్చు. ఈ రాగి రొట్టె రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా పిండి కలుపుకుని అలా వెంటనే కూడా మనం అట్లు వేసేసుకోవచ్చు అనమాట. నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా టేస్టీగా హెల్తీగా రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది. రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చేసే రెసిపీ జున్ను. జున్ను చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే జున్ను చేసే విధానం చూసుకుందాం. 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇవి జున్ను పాలు అన్నమాట. చాలా చిక్కని పాలు. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. గేదె ఈనిన వెంటనే ఇలా పిండికొచ్చారన్నమాట. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. కొంచెమే వేస్తున్నాను. టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాసుడు జున్ను పాలు వేసాను. మిగతాయి కూడా తర్వాత చేస్తాను. 1 ప్యాకెట్ పాలు వేసుకోవాలి. అలాగే శొంఠి, మిరియాలు, ఇలాచి నేను ఇలా గ్రైండ్ చేసి ఒక డబ్బాలో వేసి పెడతానన్నమాట. నేను ఎక్కువగా జున్ను చేస్తూ ఉంటాను. ఇలా అప్పటికప్పుడు రెడీగా అన్నీ పెట్టుకుని వెంటనే చేసుకుంటానన్నమాట. ఇప్పుడైతే జున్ను చేయడం కోసం కుక్కర్ని పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఈ జున్నుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్కర్ మూత కూడా పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టకూడదు, ఓన్లీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మనం జున్ను చేసుకున్నప్పుడు ఇలా నైట్ చేసుకుని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని పొద్దుట తీసుకుంటే చాలా బాగా వస్తుంది జున్ను అయితే. చూడండి, జున్ను అయితే రెడీ అయిపోయింది. ఒక పుల్లతో గుచ్చు చూస్తే అది పుల్లకు అంటుకుంటే ఉడకలేనట్టు, అంటుకోకపోతే ఉడికిపోయినట్టు అనమాట. జున్ను అయితే రెడీ అయిపోయింది. జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నా. జున్ను అయితే చాలా గట్టిగా వచ్చింది కదా. చాకుతో ఇలా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. వావ్, చూడండి జున్ను అయితే చాలా బాగా వచ్చింది. చాలా సూపర్గా వచ్చింది కదా జున్ను అయితే. ఇలా కట్ చేసుకుని తినేయడమే. చూడండి, జున్ను అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కేక్లా కట్ చేసుకుని తినేయచ్చు అనమాట. కేక్లా ఉంది కదా ఈ జున్ను అయితే.
చాలా బాగా వచ్చింది జున్ను అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వావ్, సూపర్గా ఉంది జున్ను అయితే. నేను కట్ చేస్తుంటేనే నాకు నోరూరిపోయిందనమాట, అందుకే తినేసాను కొంచెం. రాగి రొట్టె కూడా రెడీ అయిపోయింది. హెల్తీగా రాగి రొట్టె, సూపర్ టేస్టీగా జున్ను అయితే రెడీ. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.